హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము ఇవాళ మదిన మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి టేకులపల్లి వెళ్తున్నాము. టేకులపల్లిలో మా అత్తయ్య వాళ్ళ కూతురు ఉంది, మా వదిన అనమాట. వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాము. ఫ్రీ బస్ ఉన్నా కూడా పిల్లలతో రిస్క్ ఎందుకని చెప్పి చక్కగా ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము. 1000 రూపీస్ పోతే పోయినాయి, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఆటోలోనే బయలుదేరాము. ఫ్రీ బస్ అనుకుంటున్నాం కానీ ఫుల్ రష్ ఉంటుందండి. పిల్లలతో రిస్క్ పడే బదులు ఇదే బెస్ట్ అండి. చక్కగా ఆటోలోనే బయలుదేరాము. టేకులపల్లి పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా అండి. మదర్ నుంచి 70 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. వచ్చేసామండి టేకులపల్లి. ఇదేనండి మా వదిన వాళ్ళ ఇల్లు. మమ్మల్ని చూడగానే మా వదిన ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందండి. రాగానే అందరికీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చింది. పల్లెటూరు పద్ధతులు ఎంతో బాగుంటాయండి. కాళ్ళకి నీళ్ళు ఇవ్వటము, చక్కగా మనస్ఫూర్తిగా ఆప్యాయంగా పలకరించటము చాలా సంతోషాన్ని ఇస్తాయి. నేను ఇక్కడికి వచ్చి 5-6 ఇయర్స్ దాటిందండి. అప్పటికి ఇప్పటికి మా వదిన వాళ్ళ ఇల్లు చాలా చేంజ్ అయిపోయింది. అంతా మోడర్న్గా చేసేసారనమాట. కానీ బోరింగ్ పంపు మటుకి అలానే ఉంచారండి. అప్పటికి ఇప్పటికి చేంజ్ చేయకుండా అలానే ఉంచారు. చక్కగా ఈ బోర్లో వచ్చే వాటర్ చాలా చల్లగా ఫ్రెష్గా ఉన్నాయండి. చక్కగా మొహం కడుక్కున్నా కూడా చల్లగా ఉన్నాయి అంటున్నారు వీళ్ళందరూ. ఫ్రెష్గా ఉన్నాయి. పైగా ఇందులో పడ్డాయి ఉప్పు నీళ్ళు కాదండి, మంచినీళ్ళు. అందుకనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి బిందెలతోటి మంచినీళ్ళు రోజు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. చాలా బాగున్నాయి వాటర్. ఇదిగోండి ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది మా మేనత్త. అందరినీ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తుంది. చూసారా, పేరు పేరున ఆహ్వానించింది అందరినీ. అందరూ లోపలికి వెళ్ళగానే అందరూ ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. లోపలికి రాగానే ఈలోపు మా వదిన చక్కగా చల్లటి నీళ్లు తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేసింది. ఎండను పడి వచ్చారు కదా, దాహం తీర్చుకోండి అని అన్నది. ఈ ఎండాకాలం చల్లని నీళ్ళని మించిన ఔషధం లేదు కదండి. వాటర్ ఎంత తాగితే అంత మంచిది కదా. ఇదిగోండి మా మేనమామ. మా మామయ్యకు 5 చెల్లెళ్ళు అండి. ఆ చెల్లెలు బిడ్డలమే మేమందరము. అందరము చక్కగా ఆప్యాయంగా పలకరించుకోవటం మొదలు పెట్టేశారు. ఇది కూడా మా మేనత్త 5 ఆడబిడ్డల్ని కూడా ఎంత మంచిగా చూసిందో. అందరి పిల్లల్ని కూడా ఇప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. అందుకే మా మేనత్త అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ మా మేనత్త వాళ్ళ కూతురు వదిన అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి మేము అక్క అక్క అని పిలిచి అలాగే అలవాటైపోయింది. వదినలాగా కాకుండా సొంత అక్కలాగా చూసుకుంటుందండి మమ్మల్ని అందరినీ. నెక్స్ట్ మా పిన్ని కూతురు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం అనమాట. కూడా చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. వీరికి 1.5 ఇయర్. నెక్స్ట్ మా సొంత వదిన అన్నయ్య భార్య. మా పిల్లలు ప్రతి హాలిడేస్కి ఇక్కడికే వెళ్తుంటారు. మా పిల్లల్ని కూడా చక్కగా సొంత పిల్లల్లాగా చూసుకుంటుందండి. ఇదిగోండి అన్నయ్య వాళ్ళ బాబు. వీడికి 5 ఇయర్స్ అండి. హాయ్ చెప్పున్నానా అందరికీ. నెక్స్ట్ ఈ పాప వచ్చేసి టేకులపల్లిలో మా వదిన వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందంట. మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప అన్నమాట. మా వీడియోస్ డైలీ చూస్తుందంట. హాయ్ చెప్పున్నానా అందరికీ. అందరి ఇంట్రడక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మా వదినేమో మా అందరి కోసం పొద్దున్నే ప్రిపేర్ చేశారంట. సున్నుండలు, చెక్కలు ఇవన్నీ తీసుకొని వచ్చేసింది. మా అందరికీ సర్వ్ చేస్తుంది అనమాట. కానీ చుట్టాలందరూ సమ్మర్లో ఒక్కసారి ఇలా ట్రిప్ పెట్టుకొని అందరి ఇళ్ళకి వెళ్ళొస్తే ఎంత బాగుంటుంది కదండి. మేము కూడా అదే అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుంచి అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఒక రౌండ్ వేసి రావాలని డిసైడ్ చేసుకున్నాం అనమాట. చూసుకోండి, వీడి అల్లరి వీడే, వీడి ఏడుపు వీడే, వీడి గోల వీడిదే, ఎవరి గోల వాళ్ళదే పిల్లలది. వీడు కొద్దిగా కొత్త చేసినట్టున్నాడు. జై కొత్త ప్లేస్ కాబట్టి కొద్దిగా ఏడిపిస్తున్నాడు అంతేనండి. కొత్త ప్లేస్కి వస్తే పిల్లలు కొద్దిగా అలవాటు అయ్యేదాకా మారం చేస్తూ ఉంటారు. ఇదిగో మా వదిన ఏంటో ప్రిపేర్ చేసేస్తుంది కిచెన్లో మా కోసం. ఏమీ వద్దు, సింపుల్గా ప్రిపేర్ చేయనని చెప్పినా కూడా వినదు మాట. చుట్టాలంటే ఎంత ప్రాణం అనమాట. మా అక్క ఆప్యాయంగా పలకరిస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఆయన ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని రెడీ అయిపోతుంది. వదిన అనబోయి అక్క అన్నాను, సారీ. చూసారా, చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది. ఇక ఇక్కడ తన్మయ్య స్నాక్స్ తింటుంది. మా వదిన వాళ్ళ పాప వాటర్ తాగుతుంది. ఎవరి గోల వాళ్ళదే. మామయ్య ఏమో రెస్ట్ తీసుకుంటున్నాడు. 2 అవర్స్ జర్నీ చేశారు కదా, కొద్దిగా అందరూ కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతున్నారు. ఇదిగోండి మా అత్తయ్య మార్నింగ్ ప్రిపేర్ చేసిందంట మేము వస్తున్నామని. స్వయంగా తనే చేసిన సున్నుండలు, చెక్కలు సూపర్ ఉన్నాయండి. టేస్ట్ బాగా చేసింది. ప్రతి ఒక్క పిండి వంటలు చేయటంలో మా అత్తయ్యని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ వంటకమైనా అద్భుతంగా చేసింది. వంటల మహారాణి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సున్నుండలు చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు ఈ వంటకమనే కదండి, ఎంత పెద్ద వంటకమైనా చాలా టేస్టీగా చేస్తుంది మా అత్తయ్య. మా అత్తయ్యని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వంటల్లో. మైసూర్ పాకు, రకరకాల పిండి వంటలు అన్నీ చేస్తుంది. చాలా అద్భుతంగా చేస్తుంది.
అక్కేమో వంటలు ప్రిపేర్ చేసేసింది, చక్కగా కంప్లీట్ చేసేసాము భోజనాలు అందరము. నెక్స్ట్ 3 o'clock అయింది, టీ టైం కాబట్టి మావయ్య టీ తాగుతున్నారు. పిల్లలు ఇక చూసుకోండి మొబైల్తో గేమ్లు మొదలు పెట్టేశారు పిల్లలు. వాళ్ళకి ఇంకా వేరే పనే లేదు. తను ఏమో ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వింటుంది చక్కగా పెద్దవాళ్ళ ముచ్చట్లన్నీ. అక్క వాళ్ళ ఇక మీటింగ్ పెట్టేశారు, అప్పటి సంగతులు ఇప్పటి సంగతులు అన్నీ మాట్లాడేసుకుంటున్నారు. జై కొద్దిగా అలవాటు అయిపోయాడు, అటు ఇటు ఇంట్లో రౌండ్లు వేసేస్తున్నాడు అనమాట. టీ తాగేసిన తర్వాత ఒక 1 hourలో బయలుదేరదాం అనుకుంటున్నాము. అత్త ఏమో ఎండగా ఉంది, కాసేపు ఆగండి అమ్మా అంటుంది. నెక్స్ట్ బయలుదేరే ముందు అందరం కలిసి ఒక పిక్ దిగామండి, స్వీట్ మెమరీ లాగా గుర్తుండిపోవాలని. తర్వాత అత్త ఏమో టేకులపల్లిలో మా కులదైవమైన బ్రహ్మంగారి గుడికి తీసుకుని వెళ్ళింది. చాలా బాగుంది, గుడి దగ్గర వాతావరణం ప్లెజెంట్గా ఉంది. చక్కగా గుడిలో కూడా పిక్స్ దిగాము మేమందరము. నెక్స్ట్ బయలుదేరే ముందు అక్క అందరికీ చక్కగా బొట్టు పెట్టి జాకెట్ ముక్కలు పెడుతుంది. ఈవినింగ్ 5కి రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యేటప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది. మార్నింగ్ ఎండ అదిరిపోయిందండి. ఇక్కడ కూడా వెళ్తుంటే కాసేపు ఏమో ఎండ వస్తుంది, కొన్ని చోట్ల రైన్ పడుతుంది. మా తేజీ ఏమో రెయిన్బో కోసం వెతుకుతుంది అనమాట. మిడిల్లో రెయిన్బో కూడా కనిపించింది, కానీ పిక్ తీయటం కలవలేదనమాట ఆటోలో. అక్కడక్కడ ఎండ, అక్కడక్కడ వర్షం పడుతుంది. చక్కగా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. ప్రతి సంవత్సరం ఇలాగే పిల్లల్ని తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. పిల్లల్ని తీసుకుని వెళ్తేనే వాళ్ళకి ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు ప్లస్ ఎవరిని ఏ వరుసతో పిలవాలి అనేది కూడా తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.